సుధీర్ ఒక తప్పు చేశాడు. అకార్డింగ్ టు బాహుబలి రూల్స్ తప్పు చేస్తే నరకాల్సింది వేలు కాదు తల. మరి మన సుధీర్ కి ఆ శిక్ష పడిందో లేదో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. శివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే సుధీర్ గారికి ఎవరిని చూపించిన రొమాంటిక్. మా కాలేజ్ కి 4 రోజులు హాలిడేస్ ఇచ్చారు కదా. నెల రోజులు హాలిడేసా? నెల రోజులు హాలిడేస్ అంటే ఎలాగే? నేను చూడకుండా నేను లేను. ఐ లవ్ యూ అని చచ్చిపోతాను నీ కోసం. ఎందుకు రా అంటే అంత ఇష్టం నీకు? ఏ చెప్పిన నమ్ముతావే నువ్వు? నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? నువ్వే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అంటే నువ్వు నమ్మేవు కదా, అందుకు. ఈ 4 రోజులు నేను ఉండను కదా, ఎలా ఉండగలవురా నువ్వు? రోజులు ఉండనేంటి? నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటావు. ఎలా? నీ ఫ్రెండ్ గీత ఉంది కదా, అది కూడా నీలా కూడా దాంతో తిరుగుతా. నీకు ఒకటి అడగాలని ఉందిరా. అడుగు. నాకు 200 రీఛార్జ్ చేయించావా? ఉప్పుతో కొడితే పగిలి బెలే రీఛార్జ్ చేయించాలంటే గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం దండకంటే. హలో, ఆ బంగారు తల్లి కాలేజీలో సెలవు ఇచ్చారా? ఇంటికి వస్తున్నావా? నా బంగారు తల్లి వచ్చామ్మ తొందరగా. నా బంగారు తల్లి వస్తుంది. మ్యూజిక్ ఏంట్రా? ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా. అయ్యగారు ఇంత ఆనందపడుతున్నానంటే అమ్మగారు చచ్చిపోయిన విషయం గుర్తొచ్చిందేంటి? అది గుర్తొస్తే డాన్స్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? అమ్మగారు చంపింది మీరే ఊరన్నా అనుకుంటున్నారండి. చెప్పు తెగిపోతు కొట్టానంటే అమ్మగారు నెల చూసుకుని తెలుసు నీకు? ఎలాగా? పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు రా. అవునవునవును, పువ్వులో పెట్టి చూసుకున్నాను చెప్పారు ఊర్లో అందరూ. ఆ పువ్వుకి పురుగు పడితే పురుగుల మందు కొట్టారు కదా, అమ్మగారు కూడా పోయాడు కదా. తీసిరా. కూర్చోండి. రాస్కెల్. ఇదిగోండి. ఏంట్రా తప్పకుండా? షుగర్ అయిపోయిందండి ఇంట్లో. అసలు టేస్ట్ లేదు, డికాషన్ కూడా లేదండి. మెల్ల కూడా లేదు కదా అసలు. పాలు కూడా వేయలేదు. మరి ఏమి ఇచ్చారు? వేడి నీళ్ళు. అమ్మాయి గారు వస్తున్నా తెలుసు కదా. అగో అమ్మాయి గారు వస్తున్నాడు, తలుపు సౌండ్ కూడా వస్తుంది. వచ్చేస్తున్నా తల్లి నా బంగారం. వంచిన తల దించకుండా వచ్చింది. బంగారు తల్లి. నాన్న ఏంటమ్మా మందు స్మెల్ వస్తుంది? అది మందు స్మెల్ కాదు నాన్న, మరి మెన్షనోజ్ అని బాడీ స్ప్రే. అలసిపోయి వచ్చుంటావు, వెళ్ళి స్నానం చేసుకోపోమ్మా. వెళ్ళు. ఎరా నా చిట్టి తల్లి చూస్తుంటే పెళ్లిడికి వచ్చినట్లేదు. పెళ్లిడు రాడండి, దాడి చాలా కాలం అయితే. అమ్మాయికి పెళ్లి చేయాలరా, మన రేంజ్ తగ్గట్టు ఒక సంబంధం ఏదంటూ చూడరా. ఆ నర్సయ్య గారు ఉన్నారు కదా, నర్సయ్య గారు కొడుకు వేస్ట్ రాడు. కాదు నర్సయ్య గారికి ఇచ్చేద్దాం, ఆవిడ పోయిందిగా. అంటే ఈడు చూడు బాగుంటదని. తల్లి ఇట్లా గుమ్మడి తీసి. అమ్మాయి స్ప్రే కట్టుకొచ్చిందా? ఎరిగే దిష్టి నీ దిష్టి నీకే. ఆ నాన్నగారు 3 సార్లు ఉత్తు పొమ్మోయేమా. ఏమ్మా అలా ఉన్నావంటరా? బాడీ స్ప్రే అయిపోయింది నాన్న. అడిగి రోజుకి ఒక ఫుల్ బాటిల్ బాడీ స్ప్రే. బాడీ స్ప్రే తెప్పిస్తాను. అమ్మాయి గారు ఈ మధ్య టౌన్ లో అలా అబ్బాయితో తిరుగుతున్నారట. అది నా కూతురు. మీ కూతురు మీరు కూడా సరిపోదు, అమ్మగారు కూడా అనుకోవాలి, ఆడు కూడా అనుకోవాలి. ఎవరా? అదే అమ్మాయి గారు అనుకోవాలంటే అంత ఏం లేదండి, మీరు వెళ్ళండి. లేనిపోయిన అనుమానం పెట్టక దద్దుడని. నా డార్లింగ్ చూడలేకుండా నేను ఉండలేను. ఇదే కదా ఇల్లు కరెక్ట్. ఇంట్లో ఎవరండి? డార్లింగ్ నువ్వు అంటే నాకు పిచ్చి, నేను చూడలేకుండా ఉండలేకపోతున్నా. వెళ్ళిపోరా, మా నాన్న చూస్తే నేను నరికి చంపేస్తాడు. అలా కాదే అమ్మగారు. రంగయ్య సుబ్బయ్య రండి. ఏమైందన్నా? ఇంట్లో దొంగతనం కూర్చోరా, చెట్టు కట్టండి. ఆ చెట్టు కట్టిన బట్ట పడిపోయింది. అన్నా మన మా ఇంట్లో 2 గాజులు పోనీ, దాని కారణం వీడే అనుకుంటా. అది ఈడు కాదు, ఈడు. తర చూసుకోవచ్చు. మా ఆవిడ స్నానం చేస్తా ఉండగా తొంగు చూసి నీడే కోసం. అది ఈడు కాదు, నేను. అదేంటి మేడం అంత నీటి చెప్తున్నారు? మరి చేసేది పనికి వాళ్ళ పని. మరి తొంగి చేస్తే కొట్టరా, నాలో నిజాయితీగా ఉండాలి. అయ్యగారు మీరు లేని టైం చూసి ఇంట్లో దొంగతనం కూర్చోండి. పైగా అమ్మాయి గారి మీద చేయబోయారండి. నా కూతురు చేయబోయా. ఊరుకోండి.
ఏమో చిన్నప్పుడు నేనే నువ్వు వేస్తావరా? ఎవడరా నువ్వు? సార్ అలా కాదు సార్. ఏ ఊరు నీది? సార్ అది నీ పేరేంటి చెప్పు. సార్ నేను గతం మర్చిపోయాను సార్. గతం మర్చిపోయా. మీ నాన్నగారు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్. ఇదెలా గుర్తుందిరా? ఇదెలా గుర్తుంది? అది ఒకటే గుర్తుంది సార్. ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఊరి నుంచి వచ్చావు? ఏమో సార్ గతం మర్చిపోయా. గతం మర్చిపోయాడు. మీరు అంత వెళ్ళిపోండి. గతం మర్చిపోవడం ఏంటి? సార్ గతం మర్చిపోయాను సార్. ఏదో గతం మర్చిపోయి అన్నాడు కదరా, పోన్లేరా వదిలే. ఇలాగేనండి, అప్పుడు అమ్మగారి మీద అనుమానం పడలేదు, వీటి మీద పడట్లేదు మీరు. 10 మందికి హెల్ప్ చేయాలి ఎప్పుడైనా. ఏదో 100 రూపాయలు ఇవ్వండి. లేదు ఎవను, మీరే 10 మందికి హెల్ప్ చేయాలన్నారు కదా. ఆల్రెడీ 10 మందికి చేసాను, 11 వీడు చాలా తేడాగా ఉన్నాడు సార్. లేదు సార్ నేను గతం మర్చిపోయాను సార్. ఈ గతం ఏంటో గుర్తొచ్చి అందరికి 2 రోజులు మన ఇంట్లో ఉంచి పెట్టుకొని. ఈయన మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకేముందా? ఏమవుతురా? పడపడతా అంటారండి. సరే భోజనం చేస్తావా? ఏమో సార్ గతం మర్చిపోయి తెలియదు సార్. స్నానం చేస్తావా? గతం మర్చిపోయాం కదా సార్, చేయొచ్చలేదు. ఏదో మందేస్తావా? వేస్తా సార్. ఇది గుర్తుండి. నాకెందుకు తేడాగా ఉంది సార్, నేను నమ్మనండి. ప్రతి ఓడి మీద అనుమానం పెట్టాలిగా. అలాగే అమ్మగారు నమ్మారు. మాట్లాడితే అమ్మగారు అమ్మగారు అనగరా, ఏం జరిగిందిరా? నేను చెప్పలేనండి, మీరు వెళ్ళిపోండి ముందు. 2 రోజులు గతం గుర్తొచ్చిందా ఓకే, లేకపోతే గతంలో తీసుకెళ్ళిపోతా. అర్థమైందా? అలాగే సార్. ఇదిగో అక్కడ బాత్రూమ్ ఉంది, స్నానం చేయి. అటుపక్క వెళ్ళొద్దు, అమ్మాయి గారు రూమ్. అర్థమైందా? ఓకే సార్. వెళ్ళు స్నానం చేయి. అలాగే సార్. డార్లింగ్ డార్లింగ్ ఆడు మ్యారేజ్ స్ప్రే కొట్టుకున్నాడు, అది కొంచెం లేట్ అయింది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఆడు మీరు నమ్మారు కదా, ఆడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? అమ్మాయి గారి గదిలోకి వెళ్ళి ఆ బీరోలో దాగున్నాడండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తొచ్చు? నీకు స్నానం చేయను అక్కడికి వెళ్ళమంటే దీనికి వెళ్ళంటారు నువ్వు. సార్ స్నానం ఇందులో కదా చేసేది. గతం మర్చిపోయాను కదా, ఇది బాత్రూమ్ అనుకుని ఇప్పుడే బట్టలు ఇప్పేద్దాం అనుకున్నా. అమ్మ నీ పర్ఫార్మెన్స్. పాపం గతం మర్చిపోయాడు అంటారా? మీరంతా ఇలాగే నమ్మండి. అప్పుడు అమ్మగారిని నమ్మరు, ఇప్పుడు ఈయన నమ్ముతున్నారు. అమ్మగారు అమ్మగారు ఊరిని అడగరా. సరే ఈసారి స్నానం చేయ మంచిగా. అలాగే సార్. అర్థమైందా? మీరు వెళ్ళండి. గతం మర్చిపోయింది, గతం మంచి తప్పుతున్నాడు. వెళ్ళి స్నానం వచ్చి ఏం తింటావు? నేను 2 ఎగ్ పీసులు చెప్పండి సార్. గతం మర్చిపోయి తినొచ్చో లేదు. గన్నేరు పప్పు తింటా బయటి. నాకు అలవాట్లేదు సార్, మీరు తినండి. ఇంకొక రోజు టైం ఉంది నీకు. మందేసేస్తే కరెక్ట్. ఏం చేస్తున్నారా? మొంగడుకున్నా సార్. మందు తేవడం మొహం పడుకుంటారా? ఇది మందా? మందే సార్. అమ్మో అమ్మో, చూసా గతం మర్చిపోయి మందుతో మొహం కడుక్కుంటున్నాడు రా. అయినా మన ఇంట్లో మందు ఎలా వచ్చిందిరా? ఎలా మందు చెప్పరా? మందు ఎలా మందు ఎలా వచ్చిందిరా? ఆ రూమ్ లో దొరికింది సార్. యారా అయ్యగారు, మందు తాగుతున్నావు నువ్వు? మీకు చెప్పండి, ఇప్పుడు తాగా నేను తాగితే ఇద్దరు కలిసి ఇక్కడ తాగుతాం. సర్లే అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఇంక చాలు, పడుకో. మా మ్యాన్షన్ హౌస్. అమ్మ ఎప్పుడు ఆన్లోనే ఉంది. పడుకో. అలాగే సార్. నేను పడుకోను రా, రాత్రి రేటు నువ్వు తెలిపోవాలి. నేను పడుకోను అంతే. నీకు నిద్ర వస్తుంది. ఏంటి టైం దొరకట్లేదు. మీ నాన్న పనుడు ఇద్దరు నన్ను సాగుకొట్టేస్తున్నారు. మళ్ళీ ఎందుకు హక్ చేసుకొని. ఇగో మా నాన్న చాలా తెలివైనడు తెలుసా. ఒక్క తెలివైనడు. నేను గతం మర్చిపోయినట్టు మొత్తం నమ్మేశాడే పిచ్చోడగా. ఇప్పుడు చూడు మళ్ళీ ఎరిపాపని చేస్తాను నీ ముందే. చూడు చూడు నాతో పడ. సార్ 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 నాకు తెలియక పొరపాటు నిద్రలో మీ అమ్మతో మాట్లాడు సార్. గతం మర్చిపోయాను కదా, ఏం అర్థం కావట్లేదు సార్. అయ్యో అయ్యో పర్లేదు అన్న, పర్లేదు. క్షమించండి సార్. అయ్యో పర్లేదమ్మా, పొరపాటు చేస్తాను. గతంలోకి చేసే దాంట్లో ఉంది. సరే పడుకో 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 అమ్మా. నువ్వు ఎలా ఇచ్చా పడుకో. గంగులు సార్. గంగులు గంగులే గంగులే. నా పేరు గంగులు కాదు సార్. నీ గతం గుర్తుందా? లేదు సార్. నీ పేరు గంగులు. నువ్వు నా దగ్గర 30 లక్షలు అప్పు తీసుకున్నావు. కూడా ఓకే. నా పేరు గంగులు కాదు సార్. మరి ఏంటి నీ పేరు? నా పేరు సిద్ధు సార్. నేను హైదరాబాద్ లో ఉంటా. ఏం చేస్తావు? చదువుకుంటా సార్. ఇక్కడేం పని నీకు? అదే గతం మర్చిపోయింది సార్. సార్ 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 మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాను సార్. ఏంటి దాన్ని ప్రేమించావా? అవును. చెయ్యి అమ్మ.
అరే అరే ఇంతకీ మీ ఆవిడ గతం ఏంటయ్యా సస్పెన్స్ లో పెట్టారు. ఆడికి అర్థం ఏంటో తెలుసు. అప్పుడు అమ్మగారి నెంబర్ మీ నెంబర్ చూసారా ఏం జరిగిందో? ఒరే అమ్మగారిని ఏం జరిగింది చెప్పరా. ఏం చెప్తానండి, గుర్తుండాలి కదా నాకేనా. దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా అక్కలు పెంచే రూపాన్ని. రోజా గారు ఎలా అని తీసుకెళ్ళి అంత బాగుంది కానీ సన్నీ మ్యాన్షన్ హౌస్ స్ప్రే ఏంట్రా అందించేదా అది వేసుకుని ఎంతసేపు ఇలాగే ఉన్నాడు మత్తుగా రాణి నీ పని పెంచే బాగుంది గారాన్ని ఎన్నటికైనా నాగ్ బాబు సార్ నాకు అది బాగా నచ్చింది స్ప్రే మ్యారేజ్. నిన్నే కోరే నీదా ఓకే గుడ్.